సుబ్బారావు, మాది విజయనగరం. విజయ నుంచి వచ్చామండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ వానర్స్ ఆ వానర్స్ అందరినీ పట్టుకొచ్చి మాకు అప్పచెప్పి మీరు తప్పుకోవచ్చు. మీరు న్యాయం చేయరు, వాళ్ళతో మాట చెప్పించరు. వాళ్ళు దొంగలాగా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వాళ్ళ ఆస్తులను విదేశాల్లో పెట్టుకుంటున్నారు. ఒక దుబాయ్లో వ్యాపారం చేస్తున్నారు, ఇంకోళ్ళకి ఎక్కడెక్కడ వ్యాపారం చేస్తున్నారు. కానీ మా కస్టమర్స్కి మాత్రం న్యాయం చేయట్లేదు. ఇటు ఏజెంట్లుగా మేము నష్టపోతున్నాం, మా కస్టమర్లు నష్టపోతున్నారు. మేము కస్టమర్ మా మీద ఎక్కించి ఎప్పుడు మా డబ్బు ఇస్తాం అడుగుతున్నారు. కాబట్టి ఈ సత్వరం ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం తప్ప ప్రభుత్వం వ్యతిరేకం కావు. మాకు ఓట్లు ఉన్నాయి, మేము ఓట్లు వేస్తాము, అందరికీ గెలిపించుకోవాలి. కాబట్టి మేము ఓటర్లు కాబట్టి మా బాధ కూడా మీరు అర్థం చేసుకుని మాకు ఒక వానర్స్ని అప్పచెప్పండి. ఎందుకు డబ్బులు అడుగుతాం? కొన్ని వేల కోట్లు ఆస్తున్నాయి, కొన్ని లక్షల కోట్లు ఆస్తున్నాయి. కానీ కస్టమర్కి మాత్రం న్యాయం చేయట్లేదు. ఇది 2 సంవత్సరాలు కంపెనీ మూసే టైంలో కూడా లక్షలు డిపాజిట్ తీసుకున్నారు ప్రభుత్వం. అప్పుడు వాళ్ళకి ఎందుకు వదిలేసే వాళ్ళని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని సూటిగా ప్రశ్న వేస్తున్నాం.